సంపూర్ణంగా చేసుకున్న లెక్క వస్తుందని నాకు తెలుసండి. నేను కూడా ఒక బుక్లో చదివాను. అప్పటి నుంచి నేను ఇలానే వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి గుహ లోపల లైట్స్ కూడా ఏమి లేవు. జస్ట్ నేను ఫోన్ టార్చ్తో అది మాత్రం షూట్ చేసుకొని వచ్చానమాట. అందరం వెళ్తున్నాము చూసి అండి. నేను చూస్తున్నప్పటి నుంచి లేవు. 14 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. ఎప్పుడు నాకు వాటర్ కనిపించలేదు. వాటర్ లేవు. ఒకప్పుడు ఉండేవని అన్నారు. ఇదిగోండి శ్రీశైల బిడ మార్గము చూసారా బోర్డు, ఇలా వెళ్తారనమాట. ఈ రూట్లో వెళ్ళేవాళ్ళట. మా చిన్నబాబుకి ఇప్పుడిప్పుడే కదా అన్నీ బాగా తెలుస్తూ ఉన్నాయి. 8 ఇయర్స్ వచ్చాయి కదా, అంత ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాడు అనమాట. అదేంటి ఇదేంటి అదెలా వచ్చింది అని అన్నీ అడిగి అడిగి అసలు వాడి ఎగ్జైట్మెంట్ ఇంకో రకంగా ఉందన్నమాట. మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూసొచ్చాడు వాడు మాత్రం. ఇంకా ఇక్కడ చుట్టూ టెంపుల్లో ఇక్కడ హోమగుండం, మనం హోమాలు చేసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట. చాలా పెద్ద టెంపుల్. హోమాలు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఇక్కడ బయట షెడ్లో, ఇక్కడ యాగశాల ఉంటుంది. బయట షెడ్లో కూడా ఇది స్వామివారి విగ్రహం ఉంటుందన్నమాట. దీపాలు అవి ఏమన్నా పెట్టుకోవాలంటే ఇక్కడే పెట్టుకోవాలన్నమాట. ధ్వజస్తంభం దగ్గర అక్కడ కాకుండా దీపాలు పెట్టుకోవడానికి ఇక్కడ షెడ్ వేసి ఇలా అరేంజ్మెంట్స్ చేశారనమాట. ఇంకా అక్కడ ఆల్రెడీ జనాలు ప్రదక్షిణలు చేస్తున్నారు. సరే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఉన్నది 2-3 కదా, ప్రశాంతంగా చేసుకోవచ్చులే అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మీరు లాంగ్లో చూస్తే అక్కడ శివలింగం దగ్గర దీపాలు వెలుగుతూ ఉన్నాయండి. ఎవరో వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళారనమాట పానమట్టం మీద. ఇంకా మా వారు అంటున్నారు, ఇంకా మీ ఆడవాళ్ళని వదిలేస్తే శివుడి నెత్తి మీద కూడా దీపం పెడతారు, అలా పెట్టకూడదు, నందికి శివుడికి మధ్యలో ఎవరు నిలబడకూడదు, పెట్టకూడదు, వెనక్కే పెట్టు అన్నారనమాట. సరే అందరూ అక్కడ పెట్టారు, నేను మాత్రం ఇక్కడ పెట్టానమాట. ఇంకేం చెప్పిన తర్వాత కాదనలేం కదా అని చెప్పి దీపం పెట్టుకుని వచ్చానమాట. ఎక్కడికి వెళ్ళినా అదొక పని చేస్తాం కదండి, దీపం పెట్టడం అనేది కామన్ కదా టెంపుల్ అన్నాక.
ఇక్కడికి నేను వచ్చేసరికి నాకు 12 అయిపోయిందండి. ఇంకా పైనుంచి కొండ మీద నుంచి దిగి కొండ కిందకి దిగి ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ప్రైవేట్ కాటేజెస్ అనేవి అయితే ఏమీ లేవు కానివ్వండి, మామూలుగా సత్రాలు ఉంటాయి కదా టెంపుల్కి సంబంధించినవి, అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. అన్నదానాలు అన్నీ ఉన్నాయి. అదిగోండి టెంపుల్, అది పైనుంచి వ్యూ అన్నమాట. మా పిల్లలైతే ఎప్పుడు మెట్లు ఎక్కే వస్తారండి, కారులోంచి దిగిపోతారు. యాక్చువల్గా నేను వెళ్ళేదాన్ని కానీ ఈసారి అయితే వెళ్ళలేదండి. మా పెద్దబాబు ఒక్కడే ఎక్కాడనమాట మెట్లు. ఇక్కడ ఆర్చ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట, పెయింటింగ్స్ వేస్తున్నారు. మేబీ శివరాత్రి టైంకి అయిపోతుందేమో అనుకుంటున్నాను. మేము కూడా సైడ్ నుంచి దారి పెట్టారనమాట, అటు నుంచి వచ్చేసాము. ఈ ప్లేస్ మాత్రం చాలా ఓల్డెస్ట్ ప్లేస్ అండి. ఎన్నో గుళ్ళు ఇంకా శిథిలమైపోయి శిథిలావస్థలో ఉన్నవి చాలా కనపడతాయి మనకి ఇక్కడ చుట్టూ తిరిగితే. చూసారా, అసలు ఏం అన్నీ అలానే ఉంటాయి అన్నమాట. స్వామివారి స్వయంభూ పాదాలు కూడా ఇంకో కొండ మీద పైన ఎక్కడో ఉంటాయండి. అది కనిపిస్తుంది కదా ఆ కొండ పైకి ఎక్కాలన్నమాట. మెట్లు ఎక్కగలిగే ఒప్పుకున్న వాళ్ళు ఇక్కడ అన్ని నాగప్రతి దట్టు ఇక్కడ బాలా త్రిపుర సుందరి దేవికి అమ్మవారికి ఏంటంటే ఇక్కడ నిమ్మకాయల దండ చాలా విశేషం అంటండి. నేను వచ్చిన ప్రతిసారి ఒక నిమ్మకాయల దండ మాత్రం కొని మా వారికి ఇప్పిస్తానమాట. ఎందుకంటే వాళ్ళు చేస్తేనే కదా అందరికీ బాగుంటాము. ఇంకా టెంపుల్ దగ్గర మాత్రం ఒక అలవాటు వరకు ఏదైనా సరే ఎంత అని అడుగుతాను, 200 300 ఎంతైనా సరే ఇంకా చెప్పిన రేటు కొనటమే అలవాటు అండి. ఎందుకంటే అస్సలు బార్గెయిన్ చేయను. మళ్ళీ ఎందుకులే ఏదో ఒక పీకుళ్ళాట అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను కొనేస్తాను, వెనకాల నుంచి మా వారు అడుగుతూ ఉంటారు అనమాట. అందుకని ఏం చేస్తాను, ముందు కార్ దిగి వచ్చేస్తాను. నేను వచ్చేసి నాకు కావాల్సినవన్నీ కొనుక్కొని అక్కడ పట్టుకొని నిలబడతాను నేను వచ్చే టైంకి. ఏం చేస్తాం, కొన్ని అడ్జస్ట్మెంట్ తప్పకుండా. అలా అని ఇంటి దగ్గర నుంచి నిమ్మకాయలన్నీ తీసుకొని వెళ్ళలేము, అవి గుచ్చినా ఉండవు కదా, అప్పటికప్పుడు గుచ్చి ఇస్తాడనమాట మనకి. ఇక్కడ టెంపుల్లో మాత్రం మనం ఏం తీసుకెళ్ళినా అంటే గాజులు, చీర, జాకెట్, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఏది తీసుకెళ్ళినా డైరెక్ట్గా స్వయంగా అమ్మవారికి పూజారి గారు పెట్టి ఇస్తారనమాట. మామూలుగా కొంచెం పెద్ద టెంపుల్స్కి వెళ్ళినా పక్కకు పెట్టారు, లేకపోతే అక్కడెక్కడో కొబ్బరికాయ కొట్టండి అంటారు. కానీ ఇక్కడ ఇంకా ప్రస్తుతానికైతే ఒరిజినల్గా అలానే ఉందన్నమాట. మనం ఏం తీసుకెళ్ళినా అమ్మవారికి పెడతారు. అదొకటి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తే. ఎందుకంటే మనకు ఉన్నంతలో మనం తీసుకెళ్తాం కదా. అది చాలా టెంపుల్స్లో ఏంటంటే అక్కడ ఇచ్చేసేయండి, కౌంటర్లో ఇచ్చేసేయండి చీరలు అంటారు కదా. నాకు అస్సలు నచ్చదు అనమాట ఆ సిస్టము. ఎందుకో మైండ్ రిసీవ్ చేసుకోదు అలా అనగానే. ఇది చూసానా కిందకి ఉంటుంది అనమాట టెంపుల్. ఇన్ని మెట్లు దిగాలి, ఇంకా ఇన్ని మెట్లు కిందకి కూడా దిగాలి.
యాక్చువల్గా టెంపుల్ లోపలికి ఫోన్ అలౌ చెయ్యరండి. ఇంతవరకు నేనైతే తీసుకోగలిగాను, కానీ ఎక్కడైనా అంతే కదా, అది కామన్ అయిపోయింది. గుడి లోపలికి మొబైల్స్ అలౌ చెయ్యరు కదా. దర్శనానికి వెళ్ళొచ్చేసాను. వెళ్ళొచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాను అనమాట. ఎన్నిసార్లు వచ్చినా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఇంకా కొత్త కొత్తగా చూస్తూ ఉంటారు కదండి. వాళ్ళన్నీ చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఉష్ణగుండం ఇది గుండం అనమాట. ఉష్ణగుండం అంటారు. కొంతమంది ఏమో అది రక్తగుండం అంటారనమాట. అంటే ఇక్కడ జంతుబలి ఉండేదండి, ఉంది, ఇప్పటికీ ఉంది. అది వేరే ప్లేస్లో కొండ మీద ఎక్కడో జంతుబలి చేస్తారట. అక్కడ చేస్తే ఆ బ్లడ్ ఈ గుండంలోకి వచ్చి చేరుతుంది అని నేను చిన్నప్పటి నుంచి వింటున్న కథ అనమాట. మరి ఇప్పుడైతే ఇక్కడ ఏదీ లేదు, జంతుబలి నిషేధం అని బోర్డు పెట్టేశారనమాట. ఇవన్నీ ఆ చెరువులో దొరికిన విగ్రహాలు అన్నమాట. కాలం క్రమేణా దొరికినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్రతిష్ఠ చేస్తే వీటిలన్నీ పెట్టారనమాట. టెంపుల్ చుట్టూ ఉంటాయి. కాలక్రమేణా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కదా, అలా అన్నమాట. నాకు తెలిసి ఇవన్నీ నేను అనుకోవడం గ్రామ దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవతల విగ్రహాలని నేను అనుకుంటున్నాను. మా అబ్బాయిని అంటున్నాను, కొంచెం వీడియో తీసింది చాలేరా, ఇంకా చాలు ఫోన్ ఇచ్చేసేయి అని అడుగుతున్నాను అనమాట. పద అంటున్నాడు ఇంకా వాడు. సో ఉన్నంత వరకు ఈ టెంపుల్ని అయితే నేను కవర్ చేయగలిగాను అనమాట. ఇక్కడ నేరుగా మనం శ్రీచక్రం కూడా ఉంటుందండి. వీడియో తీసుకునేవారు కానీ ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకొని ఇస్తారు. అలానే స్టాండ్స్ పెట్టేసి వేరే షెడ్లు అక్కడ శ్రీచక్రాలు వేరే పెట్టేసి చేంజ్ చేస్తారు కదా, అలా ఏమీ ఉండదు. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నదాని దగ్గర చేసుకోవచ్చు అనమాట. అదే చెప్తున్నాను, కొన్ని ఒరిజినాలిటీలు అలా ఉంటే హ్యాపీ అనిపిస్తాయి మనకి. మా రెగ్యులర్ అండి, నా లైఫ్లో నేను ఈ 14 ఇయర్స్ నుంచి ఇలానే చేస్తూ వస్తున్నాను. స్పెషల్గా సెలబ్రేషన్స్ అంటూ ఇంకా వేరే ఏం నేను కోరుకోవట్లేదు. చాలు భగవంతుడా, ఈ లైఫ్ ఇంత ప్రతి సంవత్సరం ఇలా రాగలిగితే చాలు అనుకుంటాను నేను. భయపడ్డావా? ఎందుకంటే ఒక టైం ప్రకారం ఒక డేట్ అనుకొని మనం ఒక నియమం పెట్టుకుంటేనండి ఎన్నో రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొని అధిగమించుకొని ఆ రోజుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. భగవంతుడితో పెట్టుకుంటే అంతే కదా, ఒక నియమం పెట్టుకున్నామంటే 100 పరీక్షలు పెడతాడు కదా. ఈ ఒక్క రోజు శ్రీశైలం వెళ్ళడానికి మిగిలిన 364 రోజులు చాలా సాక్రిఫైజులు చేయాల్సి వస్తుంది లైఫ్లో. ఎన్నో పరీక్షలు పెడతాడు అనమాట ఆయన. అయినా సరే ఎప్పటికప్పుడు ఓవర్కమ్ చేస్తున్నాను, ఆ ఫీల్ నాకే అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇదండి, అక్కడి నుంచి బయలుదేరి దోర్నాలు వచ్చేసాం మేము. ఇది దోర్నాలు అనమాట, మెయిన్ సెంటర్ శ్రీశైలం వెళ్ళడానికి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నాను అనమాట. ఇంకా మనకి టిఫిన్స్ అవి ఏమన్నా కావాలి అన్నా ఇక్కడే తీసుకోవాలండి. వన్స్ మనం ఘాటి ఎక్కామంటే ఇక్కడ ఆర్చ్ ఉంటుంది, ఘాటి ఎక్కాము అంటే శ్రీశైలం కొండ మీదకి వెళ్ళే వరకు మీకు ఎక్కడ ఏమీ దొరకవండి. అట్లీస్ట్ మీరు కార్ కానీ వెహికల్ కానీ సైడ్కి ఆపుకోవడం కుదరదనమాట. ఘాటిలో అలానే కంటిన్యూగా వెళ్ళిపోవాలి. సో ఏదైనా సరే ఇక్కడ ఆగి బ్రేక్ తీసుకోవాలంటే ఇక్కడే తీసుకోవాలన్నమాట బ్రేక్. నేనైతే ఇక్కడ ఒక కప్ టీ తాగేస్తానండి, దగ్గరే ఉంటుంది. అది చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తాం కదా, ఒక కప్ టీ తాగి అప్పుడు వెళ్దాంలే అంటే. ఎందుకంటే మాకు ప్రతిసారి మా మ్యారేజ్ డేకి కొంచెం అటు ఇటుగా బ్రహ్మోత్సవాలు, శివరాత్రి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఎలానో మేము వెళ్ళే ప్రతిసారి ఇదే రష్ ఇలానే ఉంటుంది. బట్ ఈసారి ఇంకా క్రౌడ్ ఎక్కువగా